أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. ولقد آتينا بني إسرائيل الكتاب والحكم والنبوة ورزقناهم من الطيبات وفضلناهم على العالمين. మరియు వాస్తవంగా మేము ఇశ్రాయేల్ సంతతి వారికి గ్రంథాన్ని, తౌరాతును, వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము. మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము. మరియు వారిని వారి కాలపు ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము. وآتيناهم بينات من الأمر فما اختلفوا إلا من بعد ما جاءهم العلم بغيا بينهم إن ربك يقضي بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు. నిశ్చయంగా నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పు చేస్తాడు. ثم جعلناك على شريعة من الأمر فاتبعها ولا تتبع أهواء الذين لا يعلمون. తరువాత ఓ ముహమ్మద్, మేము నియమించిన ధర్మ విధానం మీద ఉంచాము. కావున నీవు దానినే అనుసరించు. మరియు నీవు జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు. إنهم لن يغنوا عنك من الله شيئا وإن الظالمين بعضهم أولياء بعض والله ولي المتقين. నిశ్చయంగా వారు నీకు అల్లాహకు ప్రతిగా ఏమాత్రం ఉపయోగపడలేరు. మరియు నిశ్చయంగా దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు. మరియు అల్లాహయే దైవభీతి గల వారి సంరక్షకుడు.